ఎన్ఐటి కట్ ఆఫ్ ర్యాంక్స్ లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్పూర్ మనం అన్ని బ్రాంచెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అది కూడా అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. మన తెలుగు స్టేట్స్ వాళ్ళు హోమ్ స్టేట్ కింద రారు కాబట్టి మనం అదర్ స్టేట్ కింద వస్తాం కాబట్టి ఆ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మీరు నేను చెప్పిన కట్ ఆఫ్ ర్యాంక్స్ తీసుకొని వెళ్ళి హోమ్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కంపేర్ చేసుకుంటే మీకు డిఫరెంట్ వస్తుంది. ఇక నేను అన్ని చెప్పే కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కూడా ఓపెన్ కేటగిరీ పరంగా చెప్తున్నాను. సో కేటగిరీ టు కేటగిరీ ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ వేరీ అవ్వచ్చు. ఆర్కిటెక్చర్ పరంగా ఓపెన్ కేటగిరీ జనరల్ 1111, అదే విధంగా ఓపెన్ కేటగిరీ ఫిమేల్ పరంగా 826. బయోమెడికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ పరంగా జనరల్ 46,051, ఫిమేల్ పరంగా 46,758. బయోటెక్నాలజీ జనరల్ పరంగా 45,243, ఫిమేల్ పరంగా 44,531. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. అది కూడా రౌండ్ 1 జోసా కౌన్సిలింగ్ ద్వారా క్లోజ్ అయిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. కెమికల్ ఇంజనీరింగ్ జనరల్ 35,313, ఫిమేల్ పరంగా 39,661, సివిల్ ఇంజనీరింగ్ 41,341, ఫిమేల్ పరంగా 48,668. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జనరల్ 10,982, ఫిమేల్ పరంగా 16,367. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జనరల్ పరంగా 23,490, అలాగే ఫిమేల్ పరంగా 29,764. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ జనరల్ 16,743, ఫిమేల్ పరంగా 23,646. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా జనరల్ 14,120, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫిమేల్ పరంగా 20,774. మెకానికల్ ఇంజనీరింగ్ జనరల్ 30,786, ఫిమేల్ పరంగా 39,551. మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ 44,960, అలాగే ఫిమేల్ పరంగా 52,932. మైనింగ్ ఇంజనీరింగ్ జనరల్ 45,307, అలాగే ఫిమేల్ పరంగా 54,351. ఇవి ఎన్ఐటి రాయ్పూర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్ ని ఇమీడియట్ గా రిప్లై లేదా మీ డౌట్స్ పరంగా వీడియోస్ అనేది మేము చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎలాంటి అప్డేట్స్ కానీ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకున్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. తద్వారా ఎలాంటి అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.